ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఇవాళ మీ అందరి కోసం చికెన్ బిర్యానీ చేస్తున్నాను. వాటికి కావాల్సినవన్నీ చూపిస్తాను, ఒకసారి చూడండి. బిర్యానీ మసాలాలు ఇవన్నీ బిర్యానీ మసాలాలు, ఇవన్నీ స్పైసెస్. తర్వాత చికెన్లోకి కలుపుకోవడానికి మనం చికెన్లోకి కారం 3 టేబుల్ స్పూన్ తీసుకుందాం. అంతే మసాలా, అల్లం, ఉప్పు, పసుపు, 2 నిమ్మకాయలు తీసుకున్నా రసం. ఇది ఒక 6-7 పచ్చిమిర్చిలు తీసుకున్నా, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి. ఇవన్నీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కదా. ఇది కేజీ చికెన్కి నేను 3 స్పూన్ల కారం తీసుకున్నా, వేసేసుకుంటున్నా. తర్వాత ఉప్పు ఒక 4 స్పూన్లు వేసుకున్నా, ఎందుకంటే రైస్లో కూడా ఉంటుంది కాబట్టి 4 స్పూన్లు వేసుకున్నా. అంతే, అల్లం కూడా సరిపడా 1 కప్పు అల్లం వేసాను నేను దీంట్లో. ఒక 2 స్పూన్స్ అవుతుంది మసాలా. ఇది 1 స్పూను. ఫ్రెండ్స్, 2 నిమ్మకాయలు అని చెప్పాను కదా, 2 నిమ్మకాయల రసం తీసుకున్నాను నేను. ఇందులో వేసేస్తాను ఇప్పుడు. ఇది మొత్తం ఫ్రెండ్స్, ఇంకో మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసి కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ మనం పక్కకు పెట్టేద్దాం, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక 1 అవర్. ఫ్రెండ్స్, 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకుందాం అని చెప్పాను కదా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఇవి ఆయిల్ హీట్ ఎక్కింది, ఇందులో వేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో 1 అవర్ నానబెట్టుకుందాం అని చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు తీసేసిన ఆయిల్ హీట్ ఎక్కింది. నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన కళాయిలోనే మళ్ళీ చికెన్ కూడా ఫ్రై చేస్తున్నా. ఇది కూడా కాస్త కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించడం. మీరు ఒకసారి ఉప్పు కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలని చెప్పాను కదా. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంతలో మనం బిర్యానీకి వాటర్ మరిగించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బాస్మతి రైస్ 1 కేజీ తీసుకున్నాను నేను. ఆల్రెడీ ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నా. ఇప్పుడు వాటర్ 1 లీటర్ వాటర్ తీసుకున్నాను నేను రైస్కి, 1 కేజీ రైస్కి. ఫ్రెండ్స్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తున్నాను నేను. అన్నీ తీసుకున్నా కొద్దిగా ఇందులో వేసేస్తున్నా. నెక్స్ట్ ఒక 6-7 పచ్చిమిర్చీలు, అందులో కూడా మనం కారం ఉంది కాబట్టి దీంట్లో కూడా స్పైసీగా ఉంటుందని తీసుకున్నాను నేను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే బియ్యం మంచిస్తున్నాం. ఫ్రెండ్స్, 1 స్పూను, కొంచెం ఎక్కువ అంతే. ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది చికెన్ కూడా. స్టవ్ ఆపేస్తున్నా. వాటర్ మరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఇందులో వేస్తున్నాం ఫ్రెండ్స్. రైస్ 80% కుక్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేసేసుకుందాం, దమ్కి వేసుకుందాం రైస్. ఫ్రెండ్స్, రైస్ ఉడికిపోయిందని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఇంకో గిన్నెలో దమ్ పెట్టుకుందాం కాబట్టి ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ ఇది కొంచెం హీట్ చేసి కొంచెం కింద నెయ్యి వేసుకున్నాను. రైస్ వేసుకుందాం ఇప్పుడు. రైస్ కర్రీ లేయర్లుగా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం చికెన్ మనం ఒక 5 మినిట్స్ మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు వేసేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఫ్రెండ్స్, రైస్ కర్రీ మొత్తం లేయర్లు వేసుకున్నాం కదా. పైన కొంచెం కొత్తిమీర, మనం ఇందాక చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్. నేను కలర్ ఒకటి వేసుకోవట్లేదు, అది మీకు ఆప్షనల్ ఫ్రెండ్స్. కొంచెం టేస్ట్కి పైన కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకంతే, మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. దమ్కి అయిపోయింది 10 మినిట్స్. చూడండి ఎలా వచ్చిందో. స్టవ్ ఆపేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ అయింది. చూడండి, మనందరికి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ రెడీ అయింది. అంతే, అందరికీ ఒకసారి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందనేది.